వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణ కేంద్రం సంగం చౌరస్తాలో గల యునాని డిస్పెన్సరీ మరియు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో పలు రకాల చికిత్స కోసం వచ్చే రోగులకు హాస్పిటల్ ఆవరణలో అపరిశుభ్రతతో పాటు విద్యుత్ సౌకర్యం లేక చీకటి గదులు అలాగే త్రాగునీటి సరఫరా మూత్రశాలలు లేక పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. హాస్పిటల్ అంటేనే శుభ్రతకు పేరు, కానీ కొత్తపల్లిలో మాత్రం అందుకు విరుద్ధమని చెప్పవచ్చు. ఎందుకంటే హాస్పిటల్ ఆవరణలో మొత్తం పిచ్చి మొక్కలు పెరిగి చెత్తాచెదారంతో నిండి ఉండడం చూసి వచ్చిపోయే రోగులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక రకరకాల పరీక్షలకు వచ్చే రోగులకు చీకటి గదిలోనే వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి చిన్నపిల్లలకు టీకాలు, పెద్దవారికి ఇంజెక్షన్ వేస్తున్నారు. చీకటి గదిలో ఇంజెక్షన్ వేసుకోవడానికి జంకుతున్న రోగులకు మరియు సిబ్బందికి త్రాగునీటితో పాటు బాత్రూంల సదుపాయాలు లేకపోవడంతో నరకయాతన పడుతున్న మహిళా సిబ్బందితో పాటు మహిళా రోగులు కొత్తపల్లిని కరీంనగర్లో కలపడంతో పట్టించుకునే నాదులే లేదని, కనీసం ప్రభుత్వ అధికారులు ఇకనైనా స్పందించి హాస్పిటల్లో తగు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్న ప్రజలు. కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఇక్కడ కనీస అవసరాలకు తీరడానికి బయట టాయిలెట్ కానీ ఏమీ లేవు. చెత్త కుప్పలు ఎక్కడే ఉన్నాయి. మా మున్సిపల్ కమిషనర్ ఏం పట్టించుకుంటలేడు. ఇదివరకు 2 నెలల నుంచి దీనికి కరెంటు సప్లై లేదు. పేషెంట్లకి ఇది సెంటర్. ఇక్కడ ప్రతిరోజు కనీసం ఎంత లేదన్నా 50-60 మంది వస్తారు. ఈ చెట్ల నీడకే ఉండి ట్రీట్మెంట్ తీసుకొని పోతున్నారు. ఈ రూమ్లలో డాక్టర్లు ఉండే రూమ్లలో కరెంటు లేక చీకట్లో వాళ్ళు బాధపడుతున్నారు. వచ్చే పేషెంట్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి మీరు ఈ కరెంటు బిల్లు కానీ ఈ పరిశుభ్రత గురించి చెత్త కుప్పలన్నీ ఆరోగ్య కేంద్రం చుట్టూ వాళ్ళకి ఎంత చెప్పినా కానీ మున్సిపల్ కమిషనర్ వింటలేడు. ఆ తర్వాత చైర్మన్ కూడా ఏం పట్టించుకోలేడు. కాబట్టి దయచేసి మీరు ఇక్కడ ఉన్న వాతావరణం ఒకసారి చూసి మన మెడికల్ ఆఫీసర్లకు మీరు ఈ సంగతి విన్నవించాలని కోరుతున్నాను. నా పేరు బండ మల్లారెడ్డి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్, పతంజలి యోగ సమితి. చర్య తీసుకుంటే మా ఊరు బాగుపడుతుంది, మా ఆరోగ్యం మా చేతుల్లో ఉంటుందని చెప్తున్నాను. ఇక్కడ శుభ్రత లేదు, కరెంట్ లేదు అని చెప్పింది కదా. ఇంతకుముందు అధికారుల దృష్టి తీసుకోపోయారా మీ గ్రామస్తులు? నేను చెప్పినటువంటి సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నాను. బాత్రూము, టాయిలెట్ రూమ్లు, తర్వాత పేషెంట్లకు సంబంధించిన బెంచీలు కూడా సిమెంట్ బెంచీలు వేయించాలని కోరుతున్నాను. బయట నిలబడుతున్నారు పేషెంట్, కాబట్టి దయచేసి మీరు చర్య తీసుకోవాలని కోరుతున్నాను. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.